డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. లో కీలక మార్పులు చేస్తూ విదేశీయుల సహనాన్ని పరీక్షిస్తోంది. విదేశీయులు ఆస్ట్రేలియాలోకి అడుగు పెట్టాలంటే ఇమిగ్రేషన్ నిబంధనలు తూచా తప్పకుండా పాటించాలంటూ హుకుం జారీ చేసింది. దీంతో ఆస్ట్రేలియా వెళ్లాలనుకుంటున్న విదేశీ విద్యార్థులు, టూరిస్టులు, డిపెండెంట్లు సైతం ఆందోళన చెందుతున్నారు. గత సంవత్సర కాలంగా ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో వీసా నిబంధనల్లో మార్పులు చోటు చేసుకుంటూ ఉన్నాయి. అందులోనూ స్టూడెంట్ వీసాలు, పేరెంట్ లేదా డిపెండెంట్ వీసాలపై ఎక్కువ ఆంక్షలు విధిస్తున్న పరిస్థితి. ఈ నిబంధనలు ఇప్పుడు భారతీయ విద్యార్థులకు శాపంగా మారే అవకాశం ఉంది. అంతేకాదు, భారత్ పేరెంట్స్ కు సైతం ఈ నిబంధనలు తలనొప్పిగా మారాయి. దీంతో ఆస్ట్రేలియాలో ఉన్న వివిధ యూనివర్సిటీల ఎంపికను కొత్త వీసా నిబంధనలు ప్రభావితం చేస్తున్నాయి. ఈ మధ్య కాలంలో ఆస్ట్రేలియాను ఎంపిక చేసుకునే భారతీయ విద్యార్థుల సంఖ్య భారీగా పెరిగింది. ఈ నేపథ్యంలోనే విద్యార్థి వీసా నిబంధనల్లో పేర్కొనదగ్గ మార్పులను చేయనున్నట్లు గత ఏడాది ఆస్ట్రేలియా ప్రకటించింది. ఇప్పటి వరకు ఆ దేశానికి వెళ్లే విదేశీ విద్యార్థుల సంఖ్యపై పరిమితి లేదు. తాజాగా పరిమితి విధించాలని నిర్ణయించినట్లు సమాచారం. వివిధ దేశాల నుంచి వచ్చే విద్యార్థుల సంఖ్యను 2,70,000కు పరిమితం చేయాలని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. దీనిపై ఇప్పటి వరకు అధికారికంగా ప్రకటన లేనప్పటికీ ఆస్ట్రేలియా ఫెడరల్ ఎన్నికల సమయానికి ఆ ప్రకటన ఉండొచ్చని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. లో కీలక మార్పులు చేస్తూ విదేశీయుల సహనాన్ని పరీక్షిస్తోంది. విదేశీయులు ఆస్ట్రేలియాలోకి అడుగు పెట్టాలంటే ఇమిగ్రేషన్ నిబంధనలు తూచా తప్పకుండా పాటించాలంటూ హుకుం జారీ చేసింది. దీంతో ఆస్ట్రేలియా వెళ్లాలనుకుంటున్న విదేశీ విద్యార్థులు, టూరిస్టులు, డిపెండెంట్లు సైతం ఆందోళన చెందుతున్నారు. గత సంవత్సర కాలంగా ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో వీసా నిబంధనల్లో మార్పులు చోటు చేసుకుంటూ ఉన్నాయి. అందులోనూ స్టూడెంట్ వీసాలు, పేరెంట్ లేదా డిపెండెంట్ వీసాలపై ఎక్కువ ఆంక్షలు విధిస్తున్న పరిస్థితి. ఈ నిబంధనలు ఇప్పుడు భారతీయ విద్యార్థులకు శాపంగా మారే అవకాశం ఉంది. అంతేకాదు, భారత్ పేరెంట్స్ కు సైతం ఈ నిబంధనలు తలనొప్పిగా మారాయి. దీంతో ఆస్ట్రేలియాలో ఉన్న వివిధ యూనివర్సిటీల ఎంపికను కొత్త వీసా నిబంధనలు ప్రభావితం చేస్తున్నాయి. ఈ మధ్య కాలంలో ఆస్ట్రేలియాను ఎంపిక చేసుకునే భారతీయ విద్యార్థుల సంఖ్య భారీగా పెరిగింది. ఈ నేపథ్యంలోనే విద్యార్థి వీసా నిబంధనల్లో పేర్కొనదగ్గ మార్పులను చేయనున్నట్లు గత ఏడాది ఆస్ట్రేలియా ప్రకటించింది. ఇప్పటి వరకు ఆ దేశానికి వెళ్లే విదేశీ విద్యార్థుల సంఖ్యపై పరిమితి లేదు. తాజాగా పరిమితి విధించాలని నిర్ణయించినట్లు సమాచారం. వివిధ దేశాల నుంచి వచ్చే విద్యార్థుల సంఖ్యను 2,70,000కు పరిమితం చేయాలని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. దీనిపై ఇప్పటి వరకు అధికారికంగా ప్రకటన లేనప్పటికీ ఆస్ట్రేలియా ఫెడరల్ ఎన్నికల సమయానికి ఆ ప్రకటన ఉండొచ్చని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. అంతేకాదు, ఆస్ట్రేలియా పేరెంట్ వీసాలకు రోజురోజుకు డిమాండ్ కూడా పెరుగుతోంది. దీంతో పాటు దాని నిరీక్షణ సమయం కూడా అనూహ్యంగా పెరిగిపోయింది. ఆస్ట్రేలియా జనరల్ పేరెంట్ వీసా కోసం 31 ఏండ్లు, కాంట్రిబ్యూటరీ పేరెంట్ వీసా కోసం 14 ఏళ్లు నిరీక్షించాల్సి ఉందని తాజా నివేదిక తెలియజేసింది. దీంతో ఈ వీసా కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో గత 3 ఏళ్లలో 2,300 మంది మరణించినట్టు ఆస్ట్రేలియా హోంశాఖ తెలిపింది. ఆస్ట్రేలియా పేరెంట్ వీసాలకు డిమాండ్ బాగా పెరగడంతో దీని సంఖ్యను ఏడాదికి 4,500 నుంచి 8,500కు పెంచారు. ఇప్పటికే కాంట్రిబ్యూటరీ పేరెంట్ వీసా ఫీజు ప్రస్తుతం $43,600గా ఉండగా దీని ప్రాసెసింగ్ కోసం 14 ఏళ్లు నిరీక్షించాల్సి వస్తుంది. అదే సాధారణ పేరెంట్ వీసా ఫీజు $7,000. కానీ వెయిటింగ్ టైం మాత్రం ఫీజుకు సంబంధం లేకుండా ఏళ్ల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది.